కేసీఆర్ గారినే ఆహ్వానిస్తున్నాను, పార్టీలోకి రాకపోయినా కలిసి పనిచేద్దామని. నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి కదా. ఇదే కేసీఆర్ గారు లెటర్ ఇచ్చుంటే, ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చుంటే, చంద్రబాబు నాయుడు జగన్ లెటర్ ఇచ్చుంటే, ఇప్పుడు జగన్ కనీసం రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి ఒక 1 month ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మంచి నేర్చుకోవాలి. 10 సంవత్సరాలు నేను అడిగాను లెటర్. చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారా, కేసీఆర్ గారు లెటర్ ఇచ్చారా? ఇప్పుడు లెటర్ ఇచ్చారు కదా, వీడియో ఇచ్చారు కదా, చూపిస్తా మన సత్తా. ఎవడు ఆపగలడు? ఓన్లీ మాట్లాడేందుకు నేను పనులు చేశా. కొంతమంది ఛానల్స్ ఆయనకు బుద్ధి లేదు అంటున్నాడు. అరే యూజ్లెస్ బీస్, గాడ్లెస్ చిల్డ్రన్, ఒరే వెధవల్లారా, మూర్ఖులారా, అలాంటి పిచ్చి పిచ్చి మీడియా యాంకర్స్ ఎవడైనా ఉంటే ఒరే నా చరిత్ర ఏదో తెలుసుకోండిరా. 16 ముఖ్యమంత్రులు ఎందుకు క్యూ కట్టేవారు? చంద్రబాబు నాయుడు 22 సార్లు నా దగ్గరికి ఎందుకు క్యూ కట్టాడు? నా మీటింగ్లకు ఎందుకు వచ్చాడు? ఎయిర్పోర్ట్లకు ఎందుకు వచ్చాడు? నా హోటల్స్కి ఎందుకు వచ్చాడు? నన్ను కలడానికి ఎందుకు వచ్చాడు? ఎమ్మెల్యేగా అప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 22 సార్లు బుద్ధిలోకి వచ్చాడా? నేను 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇప్పించబట్టి వచ్చాడు. నా దగ్గర లక్షల ఫాలోయింగ్ ఉండబట్టి వచ్చాడు. అదే రేవంత్ రెడ్డి గారు మరలా పరేడ్ గ్రౌండ్స్లో అక్టోబర్ 2ని మీటింగ్ పెడదామండి 1,00,000 మందితో అని ఎందుకన్నారు? అంత తెలివైన ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఆయన అన్నాడు. మూర్ఖులు ఏం చేస్తున్నారు? మోదీ తొత్తులను స్టీల్ ప్లాంట్ అమ్మిస్తుంటే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఆపాడా? మోదీ శంకన ఆకాడు వెళ్ళి. మోదీ భజన చేస్తున్నాడు, ఆపాడా? వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేశారా స్టీల్ ప్లాంట్ కొరకు? నేను వెళ్ళా, నేను ఫైట్ చేశా, నేను అరెస్ట్లు అయ్యా, నన్ను ఇచ్చారు పోలీసులు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉండడానికి. అలాంటి దొంగల మోదీ తొత్తులు మీకు కావాలా? ఇప్పుడున్న వాళ్ళందరూ మోదీ తొత్తులే. వెర్సెస్ కేఏ పాల్ కావాలా? మార్పు కావాలా? అభివృద్ధి కావాలా? అప్పులు తీరాలా? ఇప్పుడు చూపిస్తాను కదా, నేను 5,00,000 కోట్లు తేలేదా? సంగారెడ్డి దగ్గర చారిటీ సిటీ దానికి రుజువు కదా. 1,200 ఎకరాల్లో 1000 మందిని పోషించలేదా? లక్షల వితంతులకు డబ్బులు ఇవ్వలేదా? 23 కలెక్టర్లు బ్రతికలేరా? తెలుగు రాష్ట్రాల్లో 23 కలెక్టర్ల ద్వారా మెడిసిన్లు పంచలేదా? డాక్టర్స్కి ఇవ్వలేదా? 100 NGOస్కి 1000 కోట్లు నేను ఇవ్వలేదా? అందరూ బ్రతికే ఉన్నారు. ఒక రమణాయుడు గారు, లాల్జన్ బాలయోగ్ గారు తప్ప చంద్రబాబు బతికే ఉన్నాడు. బిల్ క్లింటన్ ఎవడు పరిచయం చేశాడు? ఆయనకి బిల్ గేట్స్ని ఎవడు పరిచయం చేశాడు? చంద్రబాబు నాయుడికి అమెరికా అంటే ఏమైనా తెలుసా? బిల్ క్లింటన్ కారులో ఎక్కిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆయన నాకు కాల్ చేశాడు, మీరు చెప్పండి ఈయనకి అలా మా ప్రోటోకాల్ ఒప్పుకోవట్లేదని. నా సెల్కి బిల్ క్లింటన్ గారు కాల్ చేశారు. అమెరికన్ ప్రెసిడెంట్ కారులో ఎక్కిపోవాలని ఈయనకి తెలియక అమెరికన్ ప్రెసిడెంట్స్ నా కారులో ఎక్కారు, నా మీటింగ్లో కూర్చున్నారు. అవన్నీ వీడియోలు ఇదిగో ఫోటోలు అన్నీ ఉన్నాయి మీకు. అంతకంటే పెద్దోడు ఫస్ట్ పిక్చర్ జిమ్మీ కార్టర్ గారు బ్రతికే ఉన్నాడు, 99 సంవత్సరాలు. 3వ లైన్లో కూర్చున్నారు. అదిగోని బిల్లీ గ్రామ్ గారు, అదిగోని బిల్ క్లింటన్ గారు, అదిగోండి హక్కబీ గారు, జార్జ్ బుష్లు, కదాఫీలు, అస్సాదులు, వీళ్ళందరూ ఫోటోలు చూడండి. ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయితే ముద్దే పెట్టిపోయాడు. నైజీరియన్ 56 దేశాలకి చైర్మన్ గుడ్లక్ జోనథన్, నైజీరియన్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్. ఎంబేకే, కిషుము, చూడండి అందరూ ఫోటోలన్నీ చూడండి. అక్కడ ఎలా కూర్చున్నాడు చూడండి నైజీరియన్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి గారు ఎలా కూర్చున్నారు? అరే 56 దేశాల ప్రెసిడెంట్ నా పక్కన ఎలా కూర్చున్నాడు? కూర్చోండి పిల్లిలాగా. ఆ చూడండి జాంబియన్ ప్రెసిడెంట్ చిలుబా, ఆ ఫోటో చూడండి చివరిది, ఎలా హగ్గిచ్చాడు. చంద్రబాబు నాయుడు గవర్నర్ హక్కబీ కళ్ళు మూసుకున్నప్పుడు వెనకాతల పిల్లలా నిలబడ్డాడో లేదా? 2002 మార్చి 1ని పిల్లపోయినా వెనకలో వచ్చి కూర్చున్నాడు. ఎన్ని ఫోటోలు. ఇవాంకా ట్రంప్ వస్తే డ్యాన్స్లు వేశారు కేసీఆర్, కేటీఆర్, మోదీని. ఇవాంకా ట్రంప్ చూడండి, ఒక ఫోటో ఇవ్వండి సార్ అని నిలబడింది. ట్రంప్ భార్యను ఇవాంకాను, అది 4వ ఫోటో. ఎన్ని ఫోటోలు. అంకుల్ అంకుల్ అంటది నన్ను ఇవాంకా ట్రంప్. ఇక్కడ 400 కోట్లు ఖర్చు పెట్టారు మోదీని
కేసీఆర్ కేటీఆర్ను ఆవిడ వస్తే డ్యాన్స్ వేశారు. ఇది అర్థం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అంటాను తమ్ముడు అని ప్రేమతో. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నారు. అది ఆయన్ని బెస్ట్ సీఎం చేసి చూపిస్తా. తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు హిస్టరీలో పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి ఎలా తీసేశారో అలాగా ఈ రెడ్డి తీసేసి రేవంత్ను అలాగా అందరూ చూస్తారు. ఎప్పుడు మీరందరూ సహకారం ఇవ్వండి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ చాలా కష్టపడ్డారు. మీరు ప్రశ్నించే గొంతుకులు అందరూ మీరు కష్టపడ్డారు, ఫైట్ చేశారు ఆయన్ని గెలిపించడానికి. ఆయనకి టైం ఇవ్వండి. 2 నెలలు కూడా అవ్వాల, 10 నెలలు, అక్టోబర్ 2 దాకా టైం ఇవ్వండి. పిచ్చి పిచ్చి రాతలు చేయకండి, మద్దతు ఇవ్వండి. నేను కోరుతున్నాను. అది కారణం. అది నేను ఎప్పుడు చెప్పిందే. 12 మంది రెడ్లు, 3 వెలమలు, 3 కమ్మలు, ఇవన్నీ కామనే. ఇప్పుడు మనం ఎందుకు కవర్ చేయట్లేదు? మెయిన్ ఛానల్స్ ఏవి ఎందుకు లైవ్లు ఇవ్వట్లేదు? వాళ్ళకి అర్థమైపోయింది మళ్ళీ కేఏ పాల్ 747లో దిగుతాడని, మరలా ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు హైదరాబాద్ నింపేస్తారని. ఇప్పుడు వీళ్ళందరూ కొట్టేటంటే ఎలాగ ఈ సమిట్ ఆపాలి, ఎలా సక్సెస్ అవ్వకుండా చూడాలి, ఎలాగ నన్ను చంపేయాలి, ఎలాగ నన్ను వైజాగ్లో ఓడించాలి. మెయిన్ దీనికి కుట్రదారుడు మోదీయే. తత్మాలందరూ మోదీ తొత్తులే. చాలా మంది ఉన్నారు. నీకెందుకు తెలియదు? అది నాకంటే ఎక్కువ నీకే తెలుసు రాము. ఏంటి ఆయన ఎమ్మెల్యే? అవును, 119 మంది ఎమ్మెల్యేలో ఆయన ఒకడు. ఏడిది రంగం? నేను ఒకటే చెప్పాను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి, నీకు బతకాలని ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేగా కొనసాగు. నీకు పైకి పోవాలని ఉంటే పిచ్చి పిచ్చి అసలై. అర్థమైందా? పులి 100 పులులు. కేసీఆర్ పులా, నేను పులా? కాదు, పులి ఎవరో, పెద్ద పులి ఎవరో. 8 కేసుల్లో 1 గెలలేదు కేసీఆర్ గారు. నేను క్షమించి హాస్పిటల్కి వెళ్ళి నెత్తి మీద చెయ్యేసి దీవించి ప్రార్థించి ఆయన శాపాలకు నేను పెట్టి అన్ని వెనక్కి తీసుకొని లైఫ్ ఇచ్చాను. మళ్ళీ ఇలా టర్న్ అయిందా? తాళం వేయొచ్చు, తీయొచ్చు. ఇలాగల ఉండదు నాతోనే. అర్థమైందా? అదే రాజకీయంగా అంటాడు. కేటీఆర్ గారు నేను ఎంతో మంచిగా 2 గంటలు మాట్లాడుకున్నాను. అవన్నీ పొలిటికల్ స్పీచెస్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్తున్నాను. నేను మాట్లాడుకున్నాం, కలుసుకున్నాం. నేను కలిసినవి మీడియాకు ఉండదు. ఇది ఎందుకంటే సమిట్ కొరకు రివీల్ చేశాను. నేను స్టాలిన్ ఎలా కూర్చున్నాడు చూడండి. స్టాలిన్, మమతా బెనర్జీ, అయ్యేది కేజ్రీవాల్ చూడండి. ఆ వీడియోలు అన్ని ఫోటోలు మేము పెట్టుకోం. సీఎంల ఫోటోలు ఉండవు ఇక్కడ. ఓన్లీ ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లే ఉంటాయి. అది చూద్దాం, ఆలోచిద్దాం. పాలిటిక్స్. ఈరోజు నా సంతోషం ఏంటంటే నా తెలంగాణ 60 లక్షల నిరుద్యోగులకి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇస్తాం. అందుకనే ఎమ్మెల్యేలందరినీ 119 మందిని ఇంక్లూడింగ్ ఎంఐఎం అండ్ బీజేపీ నేను కోరుతున్నా, రండి, మద్దతు ఇవ్వండి రాష్ట్రం కొరకు. పొలిటికల్గా మీరు ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటే నేను ఆపమంటలే. కానీ పిచ్చి పిచ్చి వేసాలు వేసి గవర్నమెంట్ని 6 నెలల్లో కూలగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి, నాకు తెలుసు. అలాంటి వాళ్ళని నేను సహించను. నాకు అమెరికాలో ఒక బటన్ ఉంటుంది, ఢిల్లీలో ఒక బటన్ ఉంటుంది, స్పిరిచువల్గా ప్రేయర్ ఒక బటన్ ఉంటుంది. ఈ 3 బటన్లో ఏది నొక్కినా మొక్కలు అవుతారు. దానికి ఉదాహరణ రాజశేఖర రెడ్డి. మాట్లాడుతుండగా నువ్వు మొక్కలు అవుతావు, నీ మొక్కలు దొరకవు అన్న పిండి అయిపోయాడు. వాళ్ళు దగ్గర పెట్టుకోండి, నాతో పెట్టుకోకండి. అంటే ఏంటి నాతో? అంటే నా 10 కోట్లు తెలుగు ప్రజలు తిండి లేక మలమల మాడిపోతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వాళ్ళ కొరకు నేను వచ్చింది. నేను ఫైట్ చేసింది నా 81 నుంచి నా తెలంగాణ కొరకు. నేను పుట్టిన నా ఆంధ్రప్రదేశ్ కొరకు, 2 రాష్ట్రాల కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. ప్రజల కొరకు, నా కొరకు కాదు. ఎంపీగా నేను నిలబడుతుంది కూడా చూసారా? వైసీపీ ఎంపీ కేఏ పాల్ 1000 రెట్లు బెటర్ పవన్ కళ్యాణ్ కంటే ఐ ప్లే చేయరే అని చెప్పి ఆయన సైడ్ అయిపోయాడు. మీరే రండి సార్ ఎంపీ. కానీ టీడీపీ భరత్ కమ్మ
నేను పోటీ చేయనని ఆయన చంద్రబాబు నాయుడు గారికే చెప్పారు. జీవీఎల్ నరసింహరావు అక్కడే నిలబడ్డాడు. జేడీ లక్ష్మీనారాయణ ఇదే ఆఫీసులో నవంబర్లో నేను మీకే మద్దతు ఇస్తున్నాను సార్, నేను వైజాగ్లో మాత్రం పోటీ చేయను అన్నాడు. ఇంకెంతకన్నా సపోర్ట్ ఏం కావాలి? 2 లక్షల స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, 4,20,000 క్రిస్టియన్ ఓటర్స్, 4-5 లక్షల నిరుద్యోగులు. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మన విశాఖపట్నంలో మన గ్రౌండ్స్ ఆసిల్మెట్ ప్రక్కన మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న మన కేఏపాల్ ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్లో మీటింగ్. రండి, నిరుద్యోగులందరూ రండి, ఉద్యోగులందరూ రండి, కేఏపాల్కి మద్దతు ఇద్దామన్నా రండి. ఖాళీగా ఉన్న వెళ్ళి వైజాగ్లో ఇంటింటికి కేఏపాల్కే ఓటేయండి అని చెప్దామన్న అమ్మాయిలు అబ్బాయిలు రండి, రాజకీయ నాయకులు రండి. అరే రాష్ట్రాన్ని బాగు చేసేస్తాం. పవర్ లేకుండా 5 లక్షల కోట్లు ఇచ్చాను, పంచాను, ఇప్పించాను. ఇప్పుడు 50 లక్షల కోట్లు ఇవ్వగలను, పంచగలను 5 సంవత్సరాల్లో. చూపిస్తాను కదా. 8 లక్షల కోట్లు అక్టోబర్ నుంచి తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అక్టోబర్ 2ని మీరు కళ్ళతో చూస్తారు. ఆ రోజు వచ్చేటట్టు ఆ రోజు వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఇతర పార్టీల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సమిట్ కొరకు నేను వెయిట్ చేశాను. లేదు, మాకు ప్రజాశాంతి పార్టీ ఉంది. పొలిటికల్గా డిఫరెన్స్, గ్లోబల్ పీస్ సమిట్ డిఫరెన్స్. ఇంకా మాటలు ఏవైనా అయితే ఒకవేళ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మోదీ తొత్తులందరినీ ఓడించాలని ఒక ఫోర్స్ ఒకటి అవ్వాలంటే దాని టైంలో అది మేము డిస్కస్ చేస్తాం. చక్కని హామీలు. ఆయన నా సమిట్లో నా ప్రక్కన కూర్చొని హోస్ట్ చైర్మన్గా ఉండి సమిట్ పెట్టడానికి ఆయన హామీ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ ఉంటుండగానే నేను ఆయనకి ఏమని హామీ ఇచ్చాను, తమ్ముడు యూ విల్ బికమ్ ద బెస్ట్ సీఎం ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఇఫ్ వీ కంటిన్యూ లైక్ దిస్ స్టార్టింగ్ విత్ ఏప్రిల్ సమిట్స్. Myself and Honorable Chief Minister Revanth Reddy will be traveling from April after Visakhapatnam Parliament election to North America, South America, Europe, Africa and Asia. I have friends, 192 of the 197 country presidents in 2021-22 stood with me against Russian president. So I will take my dear brother, Honorable CM Revanth Reddy ji, and introduce him to the presidents and prime ministers, billionaires and millionaires, and we will together invite them to come. He has agreed to travel from April as soon as the parliament elections are over, because I am busy with my elections in Visakhapatnam and he is busy as the Chief Minister of Telangana to campaign for all other candidates. So therefore, we are excited together. That's why I am humbly asking, even Honorable Prime Minister of India, at this time, you have done enough for Gujarat for last 10 years. At least allow us to do great and mighty things and bring investments for Andhra Pradesh and Telangana, for our Telugu people. And I am asking all independent candidates, Venandi, independent candidates, ప్రజాశాంతి పార్టీ తరపుని వైసీపీని వదిలి టీడీపీని వదిలి జనసేన వాళ్ళ దగ్గర టికెట్లు లేవు, ఉన్న మీరెవరు గెలవరు. జనసేన అమ్ముడుపోయింది ఎప్పుడో. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, హెయిర్ కొట్టుకుంటూ. అలాంటి వాడితో మీరు ఫాలోవర్ అయితే మీకు పిచ్చి వస్తుంది. ఒరే బాబు తమ్ముడు నిన్ను ముఖ్యమంత్రి చేసి వద్దు, నేను ముఖ్యమంత్రి అవును, నేను చంద్రబాబు నాయుడినే ముఖ్యమంత్రి చేస్తాను అంటాడు. ఈ పిచ్చి కాపులందరూ నాతో చేరండ్రా అంటాడు. కాపులు పిచ్చోళ్ళు తప్ప మంచోళ్ళు ఎవడు పవన్ కళ్యాణ్తో చేరరు, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చెయ్యరు. అంతే. తెలివైన వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీలో చేరుతారు. 175 ఎమ్మెల్యేలుగా 25 ఎంపీలుగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తారు. తెలంగాణ 17 ఎంపీ స్థానాల్లో గట్టి పోటీ ఇద్దాం, మంచి ఎంపీలుగా నిలబడదాం అన్నవారు రండి. మా స్టేట్ కోఆర్డినేటర్ రావు గారితో మీరు మాట్లాడండి, లేదా మనం ఎవరికి మద్దతు ఇస్తామో నిర్ణయం తీసుకుందాం.
అయ్యన్ని ఇంకెందుకు అరెస్టులు? బీజేపీలు బీఆర్ఎస్లు వీళ్ళందరూ ఒకటని చెప్పాను నీకు. మోదీ ఎవడు అరెస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు నితీష్ కుమార్ బయటికి? 18 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు బీజేపీ తొత్తు, మోదీ తొత్తు. అరే బయటికి రా అంటే వస్తా. నేను అనలేదు, అది ప్రశాంత్ కిషోరే అన్నాడు. చూడు రాము, ఈ అవినీతులన్నీ బయటకు లాగితే ఒక లిస్టే సరిపోదు. నాకేంటి ఇప్పుడు కోరిక, పెద్దలందరూ మెగా కృష్ణరెడ్డి గారు ఏంటి, రామేశ్వర్ గారు ఏంటి, ఈ TV9 ఓనర్సు, ఈ మీడియా ఓనర్సు, వీళ్ళందరూ, ABN రాధాకృష్ణ గారు, T5 నాయుడు గారు, ఈటీవీ రామోజీరావు గారు, పేరు పేరు నేను ఎందుకు, వీళ్ళందరూ నా మిత్రులు, స్నేహితులు. ఒకరిద్దరు కాకపోయినప్పటికీ ఎక్కువ మంది. RTV మన రవిప్రకాష్ గారు, అలాగే TV9 రజనీకాంత్ గారు, MD గారు, వీళ్ళందరినీ నేను కోరేదేంటి, మీ యూట్యూబ్ ఓనర్స్ మీరందరూ, మీరు V6 వివేక్ గారు, రవి గారు, అందరూ మనం ఒకటైతే తెలుగు రాష్ట్రాలు బాగుపడవా? మోదీ ఆపగలరా? 5 లక్షల కోట్లు తెచ్చినోడిని 1 లక్ష కోట్లు తెచ్చినా చాలు కదా. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్ట్రా డబ్బు కదా. సంవత్సరానికి 1 లక్ష కోట్లు తెచ్చినా తెలంగాణ ఇబ్బందులు పడదు. 1 లక్ష కోట్లు తెచ్చిన ఆ మాత్రం నేను తేగలను కదా. 5 లక్షల కోట్లు ఈజీగా తెచ్చినోడిని. నా కెపాసిటీ 50 లక్షల కోట్లు ఈజీగా తేగలను. 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేయగలను. అక్కడ నాకు ప్రధానమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రులు సహకరిస్తే. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఆడెవడో ఉన్నాడు, పేరుని నానో ఏదో, కొడాలి నాని కాదు, ఆ నోరు మూసేశాడు. పేరుని నాని అట. ఆడో పిచ్చి తొగ్గులకు సైకోలా మాట్లాడుతుంటాడు వాడు. పవన్ కళ్యాణ్ని ఇంకెవరినో చెప్తూ శర్మిల నా పేరు తీసుకొచ్చాడు మళ్ళీ 3 సార్లు. ఒరే నీకేనా పైకి పోవాలని ఉందిరా, నేను చెప్పిస్తే యూజ్లెస్ ఇడియట్. ఒరే బుద్ధి లేని గాడిదా, మీ బాబుని అడగరా, మీ తాతని అడగరా, మీ జగన్మోహన్ రెడ్డిని అడగరా, మీ యలమల రామకృష్ణని అడుగురా. అమెరికా వచ్చాడు, 1,00,000 మంది ఎలా నా మీటింగ్లో $65 ఇచ్చి కూర్చున్నారు 1997 మే 9ని. యనమల రామకృష్ణ గారిని అడగరా. యూజ్లెస్ ఫెలో, నీకంటే మెంట్లోడివి. కేఏ పాల్ గారు అని మాటికి అంటాం ఎందుకు? ఆ రోజా కూడా అలాగే పిచ్చిది అనేది ఇప్పుడు మానేసింది. నా పేరు ఎందుకు? తీసుకుంటే నన్ను మాదిరిగా తీసుకోండి. అమెరికాలో జిమ్మీ కార్టర్ అంటే బెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ 45 మందిలో. 2 మార్టిన్ లూథర్ కింగ్ అమెరికన్ హీరో, 38 సంవత్సరాలను చంపేశారు, బ్లాక్ లీడర్. బిల్లీ గ్రామ్ చూడండి ఎంత చక్కగా నాతో నిలబడ్డాడు. రితిక్ రోషన్ కంటే అందంగా ఉంటాడు ఆయన. చూసారా అక్కడ ఫోటో? బిల్లీ గ్రామ్ గారు పొడుగ్గా ఉన్నాయన. పైనుంచి అది సిన్సినాటి ఫోటో, వాషింగ్టన్ DC ఫోటో, 3వది కెన్యన్ ప్రెసిడెంట్ ఫోటో, 4వది అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఆయన ఫోటో, 5వది బిల్లీ గ్రామ్ గారు పొడుగుంటారు చూడండి, కలద్దాలు వేసుకొని. 6వది మన 350 మంది ఎంపీలు నా మీటింగ్లో ఫోటో, 7వది బురుండి ప్రెసిడెంట్ ఫోటో, బురుండి స్పీకర్ ఫోటో, 8వది బురుండిలో 450 మంది ఎంపీలు మినిస్టర్ల ఫోటో. చూడండి అలాంటివి వేసుకోండి మీరేనా వేసుకుంటే. అది మోడల్గా ప్రపంచానికి నేను రోల్ మోడల్ని, 260 కోట్ల ప్రజలకి. ఇక్కడేమో నన్ను ఏదో కామెడీ పీస్గా ఏదో 2-3 కులాలో 2-3 ఛానల్లో చూపిస్తుంటే అలాంటి వాళ్ళని మా యూత్ వెళ్ళి తంతం అంటున్నారు. ఆ యాంకర్స్ని వద్దురా అంటున్నాను. కిరసనాలు వేసి తగలెట్టేస్తామని ఒక గ్రూప్ వచ్చి వైజాగ్లో నన్ను కలిశారు కోపంగా. సార్ ఇలా మిమ్మల్ని చూపించాడేంటి, ఆయన కాల్చి పడేస్తామని. వద్దురా అని ఆపుతున్నా, శాంతిగా పోదామని. నాకున్న గ్యాంగ్స్, వరల్డ్ డాన్ని నేను. అమెరికన్ ప్రెసిడెంట్లు 6గురిని ఏడిపించి వచ్చా, ఈరోజు మోదీని ఏడిపిస్తున్నా. ఇంకా నా గురించి మీకు అర్థమైపోతే ఎలాగా? మోదీ గురించి సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్కే రాసేసా. మోదీ యూజ్లెస్ అని.
మళ్ళీ అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, రూపాల ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు? మంచోళ్ళు లీడర్స్ ఉంటే యథా రాజా తదా ప్రజ, అంతే కదా తమ్ముడు. మంచి లీడర్స్ ఉంటే మంచి పాలన ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, వాడుకుంటున్నాడు. అందరూ మద్దతు ఇవ్వండి నాకు, రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్.